నమస్తే, వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. హలో హలో హలో, నాను మీ జోగినాడిని వచ్చాను. మాటకు మాట, పంచుకు పంచు, పొలిటికల్ పంచాయతీ, లీడర్ల కామెడీ. ఈ వారం కూడా చాలా తీసుకొచ్చాను. అవి ఏంటో చూసే ముందు హెడ్లైన్స్ చూసేద్దామా? తలుపు సందులోంచి చూసి హామీలు ఇచ్చామంటున్న చంద్రబాబు. ఆ రోజు బయట నుంచి చూస్తే నాకు అనిపించింది అన్ని చేయగలుగుతామని. మొత్తం హామీలన్నీ అమలు చేసి పారేశాం అని తేల్చేసిన లోకేష్ బాబు. 117 హామీలు పూర్తి స్థాయిలో ఈ రోజు మనం అమలు చేసుకున్నాం. బీ కేర్ఫుల్ అంటూ లోకేష్ కు అంబటి వార్నింగ్. ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారు మీరు నారా లోకేష్ గారు. ఇన్ని ఘోరాలు జరుగుతుంటే డిప్యూటీ సీఎం ఎక్కడని చెప్పి నిలదీసిన రోజా గారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిద్రపోతున్నారో నాకైతే అర్థం కాలేదు. బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్. టెక్నంబల్కే బల్లి కుర్తిలో వాడి సచ్చిందని. సీఎం నోరు తెరిస్తే అన్ని బూతులే అన్న హరీష్ రావు గారు. పేగులు ఉడవికి మెడలు వేసుకుంటా, కండ్ల గుడ్లు ఉడవిక్తా, గోటీలాడతా. సన్నబయ్యం ఫోటోలపై బండి సంజయ్ గారు ఫైర్. 40 రూపాయలు ఖర్చు పెట్టే మోడీ గారి ఫోటో పెడతారా పెట్టరా? ఆ ఒక్క మాటకు లేచి స్టెప్పులేసేసిన తిరకాస అన్నయ్య. బయట నుంచి చూసి హామీలు ఇచ్చాను, లోపలికి వస్తే ఏటి అర్థం కావట్లేదు. సంపద సృష్టించే పనిలో ఉన్నాను, అది సృష్టించిన తర్వాత వాటి గురించి ఆలోచిస్తాను అని అంటున్నారు సీఎం చంద్రబాబు గారు. నమస్తే సార్. ఎన్నికల ముందు కొన్ని హామీలు ఇచ్చాం ప్రజలకి. కొన్నిగా సార్, చాలా హామీలు ఇచ్చారు. సూపర్ 6 హామీలు ఇచ్చాం. మరి ఎప్పుడు అమలు చేస్తారు సార్ ఈ సూపర్ 6 హామీలు? ఆ రోజు బయట నుంచి చూస్తే నాకు అనిపించింది అన్ని చేయగలుగుతామని. ఓహో, బయట నుంచి చూసారా? మరి తలుపులు తీసుకొని లోపలికి వస్తే మీకు ఏంటనిపించింది సార్? సంపద సృష్టించాలి. సృష్టించండి, మరి మీదే ఆలస్యం. ఆదాయాన్ని పెంచాలి. పెంచండి, ఎవరొద్దన్నారు? తప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే కొన్ని రోజుల తర్వాత ఆగిపోతాయి. మరి ముందుగా తెలియలేదా ఈ విషయం? ఈ రోజు అలాంటి పరిస్థితుల్లో మనం కోరకపోయాం. చూసారు కదా, అది మ్యాటర్. దట్ ఈజ్ 45 years ఇండస్ట్రీ. బయట నుంచి చూసారట, లోపలికి వస్తే ఏటి అర్థం కావట్లేదట. ఏటో జీవితం. మన చిన్నప్పుడు ఏప్రిల్ 1 రోజు మన ఫ్రెండ్స్ అందరినీ ఏప్రిల్ ఫూల్ అని చెప్పేసి ఆట పట్టించేవాళ్ళం. సాధారణంగా సంవత్సరానికి ఒక్కరోజే ఏప్రిల్ 1 వస్తుంది. కానీ చంద్రబాబు ఏపీ ప్రజల్ని ప్రతిరోజు ఫూల్స్ చేస్తూనే ఉన్నాడని చెప్పేసి అని అంటున్నారు మన ఆర్కే రోజా గారు. చెప్పండి మేడం. రోజు జనాల్ని ఫూల్స్ చేయడమే పనిగా పెట్టుకున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు. రోజు ఎలా చేస్తారండి? ఏప్రిల్ 1 సంవత్సరానికి ఒక్కరోజే కదా వచ్చేది. గత ఏడాది వాలంటీర్స్ కి ఈ ఉగాది రోజు 10,000 రూపాయలు జీతం పెంచి ఇస్తామని చెప్పి ఈ రోజు వాళ్ళని ఎలా ఫూల్స్ చేసి రోడ్డు మీద వదిలేశారో మనం కళ్ళారా చూసాం. ఓకే, వాలంటీర్లు ఒక్కలనే కదండి ఫూల్స్ చేసింది, ఇంకెవరు చేశారు? నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, ఉద్యోగం ఇవ్వకుండా ఎలా ఫూల్స్ చేసి రోడ్డు మీద వదిలేశారో మనం కళ్ళారా చూసాం. ఓకే, నిరుద్యోగులు కూడా ఫూల్స్ చేశారు, అంతే కదా. ఎవరైనా టికెట్ అడిగితే నా వీడియో చూపించండి అని గొప్పగా చెప్పిన చంద్రబాబు నాయుడు ఫ్రీ బస్ ఇవ్వకుండా మహిళల్ని ఎలా ఫూల్స్ చేస్తున్నారో అందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు. అంటే ఇప్పుడు బాబు గారు ఎవరెవరిని ఫూల్స్ చేశారో వాళ్ళు ఇష్టంతా చదువుతారు. మీరు అంత టైం లేదండి బాబు మనకి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలకి చేస్తున్న పనులకి ఎక్కడైనా సంబంధం ఉందని అడుగుతున్నారు. అంటే సంబంధం లేదా? అధికారంలో రావటానికి ముందు ఏం మాట్లాడారు, అధికారంలోకి వచ్చాక ఏం మాట్లాడుతున్నారు? అప్పుడు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఎవరికైనా ఏడు గుర్తుంటదండి. మేము సూపర్ 6 ఇద్దాం అనుకున్నాము, బయట నుంచి చూస్తే చాలా ఈజీగా ఇచ్చేయచ్చు అనుకున్నాము, కానీ ఈ రోజు ఇవ్వటం చాలా కష్టంగా ఉంది అంటున్నాడు. ఆయన తప్పు ఏముంది చెప్పండి? బయట నిల్చొని ఆ కిటికీల్లోంచి తలుపు సందుల్లోంచి చూసి మొత్తం అమలు చేసేద్దాం అనుకున్నారట. తీరా లోపలికి వచ్చిన తర్వాత ఇష్టం ఏమి అర్థం కావట్లేదంట మేడం. సంపద సృష్టిస్తాను అని చెప్పాడు. ఆయన అదే పనిలో ఉన్నారండి, మీరు మధ్య డిస్టర్బ్ చేయకండి. అధికారంకి వచ్చిన ఒక్క సంవత్సరంలోనే 1,52,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు అంటే ఇదేనా మీ విజనరీ? సంపద సృష్టించడానికి ఇంకా చాలా టైం పడుతుందంట మేడం. ఈ లోపల ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి అప్పులు చేస్తున్నారు. ఇంత చెత్త రికార్డు, ఇంత వరస్ట్ రికార్డు మీరు తప్ప ఎవరు తీసుకురాలేదు. రికార్డు నెలకొల్పాలన్న బాబే రికార్డులు బద్దలు కొట్టాలి
చూడాలన్నా బాబే ఏతనుకుంటున్నారు. ఈవీఎంలన్నీ మేనేజ్ చేయగలిగిన చంద్రబాబు నాయుడు కరువుని మేనేజ్ చేయలేకపోతున్నాడు. అదేంటి మేడం, ఎండల్ని తుఫాల్ని కంట్రోల్ చేయడం తెలిసిన బాబు గారికి కరువును మేనేజ్ చేయడం పెద్ద లెక్క. పిల్లలు మీటింగ్ కి రండ్రా, ఆడవాళ్ళు మీటింగ్ రండ్రా అని రోడ్లో ఆయనే ఒక సీఎంఏ అందరినీ అడుక్కునే పరిస్థితి. పెద్దవాళ్ళు ఎవరు రావట్లేదని పిల్లలు మీటింగ్ రమ్మంటున్నారు, అది కూడా తప్పేనేటండి. ఆయన మాట్లాడేటప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారంటే అర్థం ఏంటి? అందులో అర్థం పరమార్థం తాత్పర్యం ఏటి ఉంటాయండి. ఆయన చెప్పిందే చెప్పి ఇటు తిప్పి అటు తిప్పి చెప్తుంటే జనాలు పిచ్చెకి వెళ్ళిపోయి ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిద్రపోతున్నారో నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు ఆయనతో ఏం పని అండి మీకు? ఈ రోజు తిరుమలలో మద్యాన్ని అమ్ముతూ విచ్చలవిడిగా తాగుబోతులు మాడవీధుల్లో తిరుగుతుంటే, అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర గంజాయి దొరుకుతుంటే ఈ సనాతన యోధుడు ఎక్కడికి వెళ్ళాడు? ఈ విషయాలన్నీ కేంద్రం నిఘా సంస్థలు ఆయనకి చెప్పలేదు. ఎందుకు ఈ రోజు తిరుమల మెట్లు కడగట్లేదని ప్రశ్నిస్తున్నా. మీరు వెళ్ళి మళ్ళీ మెట్లు కడగమంటారా ఇంత ఎండల్లో? ఏం మాట్లాడతారండి మీరు? ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగితే అక్కడ నేను ఉంటాను, వాళ్ళకి అండగా నిలబడి తప్పు చేసిన వాడిని శిక్షిస్తానన్న వ్యక్తి ఈ రోజు ఎక్కడ నిద్రపోతున్నాడు కుంభకర్ణుడిలాగా నేను అడుగుతున్నా. అవి చాలా బిజీగా ఉంటారండి, అంత టైం ఉండదు. సీఎం చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళగానే మైండ్ అంతా బ్లాంక్ అయిపోద్దంట. ఏం మాట్లాడాలో అర్థం కాదంట అని అంటున్నారు హోంమంత్రి అనిత గారు. అలా ఒకసారి 2 సార్లు వెళ్ళిన తర్వాత ఓ ట్రిక్ కూడా ఫాలో అయ్యారంట. ఆ ట్రిక్ ఏంటో కనుక్కుందామా? నమస్తే అండి అనిత గారు. ఈ సందర్భం ఇప్పటి నుంచి చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయా. ఇప్పుడు చెప్పండి మేడం. చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చాలా విషయాలు సార్తో మాట్లాడేయాలని చెప్పి మాట్లాడడానికి వెళ్తా. వెళ్తే ఏమ్మా అంటారు. అప్పుడు మీరేమంటారు? అనేసరికి మొత్తం మర్చిపోతా. అయ్యో, మరి 2 సార్లు వెళ్ళాల్సింది. 2 సార్లు అలా వెనక్కి తిరిగి వచ్చా. అయితే పేపర్ మీద రాసుకెళ్ళండి, మర్చిపోకుండా ఉంటారు కదా. 3వ చిన్న పేపర్ మీద రాసుకెళ్ళా. అమ్మయ్యా, మరి ఆ పేపర్ చూసి బాబు గారు ఏంటన్నారు? ఏంటో రాసుకొని వచ్చావు అన్నారు. దానికి మరి మీరేం చెప్పారు? సార్ మిమ్మల్ని చూస్తే నేను అన్ని మర్చిపోతున్నాను సార్, మరి ఏం పని చేస్తుందో నాకు తెలియట్లేదు, అందుకే రాసుకొని వచ్చాను సార్ అన్నాను. ఆయన రాక్షసుడా దెయ్యమా భూతమా? ఎందుకంటే ఆయన చూడగానే అలాగైపోతారు. ఏం ఆరా పని చేస్తుందో తెలియదు కానీ ఆయన చుట్టూ ఒక్కసారి ఆయన రూమ్ లోకి వెళ్ళేసరికి మైండ్ లో అన్ని వెళ్ళిపోతాయి. మరి సంపద సృష్టించడానికి రాత్రింబవల్లో కష్టపడుతున్న అలాంటి సీనియర్ నాయకుడి దగ్గరికి వెళ్తే ఎవ్వరికైనా అలాగే ఉంటది. మరి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా బాబు చంద్రబాబు నాయుడు గారు అని అనేసరికి ఎక్కడ ఎంత ఉప్పొంగుతుందంటే గుండె. అదే ఈ రోజు మన పార్టీ. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు సత్తా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒకసారి నేను రివ్యూలో కూర్చున్నా. ఏటైనది అప్పుడు? నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఫుల్ గా ప్రిపేర్ అయిపోయాము, ప్రాబ్లం ఏం లేదు, సార్ ఏమన్నారు ఈ రోజు పొగుడుతారని చెప్పి వెళ్ళా. అబ్బా, మరి పొగిడారా? మొత్తం తిరిగేశారు ఒక 10 నిమిషాలు. మా వైపు చూసి ఇందులో ట్రాఫిక్ ఇష్యూస్ ఏవి అని అడిగారు. అబ్బా, అంతగా ప్రిపేర్ అయ్యేనా దొరికిపోయారా పాపం? మరి ఏంటి చెప్పారు చివరికి? ఆ రోజు నేను డీజీపీ గారు మొహం చూసుకునే సందర్భం. ఇంక చాలు మేడం, చాలు. మీరు అదే పనిగా పూర్తుంటే బాబు గారు చూడండి ఎంత ఇబ్బంది పడిపోతున్నారు. ఏదో సార్ ఉన్నారు కదా పొగడ్డానికి మాట్లాడలే. మరి ఎందుకు అలా పోటీ పడి పొగుడుతున్నారు? నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా. ఓకే, బాబు గారి గురించి చాలా విషయాలు చెప్పేశారు. ఈసారి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు సీటీ మీద రాసుకొని వెళ్ళటం మాత్రం మర్చిపోకండి. తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల్ని పొమ్మనలేక పొగబెడుతున్నారు నారా లోకేష్ బాబు. ఆయన పెట్టిన ప్రపోజల్ని అమలు చేయటానికి రోజు బాబు గారితో ఫైటింగ్ కూడా చేస్తున్నారంట. నమస్కారం సార్, బాగున్నారా? మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు, ఢిల్లీ పాలిటిక్స్ కూడా తెలుసు. అన్ని తెలుసు కానీ సూపర్ 6 పథకాలు అమలు చేయడం తెలియదా అంటున్నారండి వైఎస్ఆర్సీపీ నాయకులు. అధికారంలోకి వచ్చిన మొదటి 10 నెలల్లో 117 హామీలు పూర్తి స్థాయిలో ఈ రోజు మనం అమలు చేసుకున్నాం. ఏమిటి బాబు ఏమన్నావు? అధికారంలోకి వచ్చిన మొదటి 10 నెలల్లో 117 హామీలు పూర్తి స్థాయిలో ఈ రోజు మనం అమలు చేసుకున్నాం. 117 హామీలు అమలు చేస్తారా? అయ్యో బాబోయ్. నేను బయట ఎంత పోరాడుతున్నానో పార్టీలో కూడా నేను అంతే పోరాడుతున్నా. అసలు దేనికోసం పోరాటం చేస్తున్నా సార్? పార్టీలో మీరే కదా కింగు. పార్టీ ముందు ఒక ప్రతిపాదన ఉంచాను. ఏటా ప్రతిపాదన? 3 టర్మ్లు ఒక పదవి చేసిన తర్వాత పై పదవి కన్నా వెళ్ళాలి, లేదంటే ఒక్క టర్మ్ బ్రేక్ తీసుకోవాలి. బ్రేకా? అలా ఎలా కుదురుతుందండి? ఈ లెక్కన మీ డాడీ గారు 4వ సీఎం అయ్యారు, మరి ఆయన ఇంకా పై పదవికి పంపిస్తారా? నేను ఎక్కడికి వెళ్ళినా రెడ్ బుక్ గురించి డిస్కషన్. అవును సార్, అందరూ ఆ ఎర్ర బుక్ గురించే మాట్లాడుకుంటున్నారు. నేను అనుకున్నా రెడ్ బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు సార్? ఎందుకంటే రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది గుండుపోటు వస్తుంది. గుండుపోటు కాదు సార్, గుండెపోటు. రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది బాత్రూమ్ లో కాలు జారి చెయ్యరగొట్టుకున్నారు. గుండెపోటు వచ్చిన వాళ్ళ మీద, అలా జారిపడ్డ వాళ్ళ మీద జోకులేయడం ఏంటండి అసహ్యంగా? అర్థమైందా రాజా? రాజానా? ఆగండి, అక్కడ అంబటి రాంబాబు గారు కాచు కూర్చున్నారు,
అర్థమయ్యేటట్టు ఆయన చెప్తారు. ఒళ్ళు బలిసిన మాటలు అంటున్నా నేను ఇక్కడ. ఏంటి సార్ అంత మాట అనేసారు? ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారు మీరు. నారా లోకేష్ గారు కాస్త తగ్గించుకోండి. మీరు అలా మాట్లాడితే మీ పేరు కూడా ఎక్కించేస్తారు సార్ రెడ్ బుక్ లో. అరే మందు బ్రహ్మాండమైన మందు, చౌకగా వచ్చేస్తాయి, నాణ్యమైన మందు అన్నారు. మరి ఇప్పుడు ఇస్తున్నారా ఆ నాణ్యమైన మందు? సస్తున్నారు ఇప్పుడు ఏ బ్రాండ్, ఏ కొత్త బ్రాండ్ యాడ్ చేశారు. అదేంటి సార్ ఆ 99 రూపాయల బ్రాండ్ ఏదో ఉందంట కదా? ఆ 99 రూపాయల కంటే బ్రాండ్ అది దాగితే అవుట్, అరగంటకి దిగుతుందంట, మళ్ళీ వేసుకోవడమే. ఎంత వేసుకుంటే అంత కిక్కే కిక్కు. అసలు ఇంటికి వచ్చేస్తున్నాయి మందు బాటిల్. ఓహో డోర్ డెలివరీ సిస్టమ్ కూడా తీసుకొచ్చారు. షాప్ కు ఫోన్ చేస్తే స్కూటర్ తీసుకొచ్చి ఇంటికాడ ఇచ్చేస్తున్నారు. ఆహా ఎంత మంచి ప్రభుత్వం సార్. అన్నట్టు తెలుగుదేశం జెండా గురించి బాబు గారు చాలా గొప్పగా చెప్పారు, చూసారా? ఈ జెండా గురించి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, పేదల కోసం పోరాడే జెండా. అవును సార్, ఎన్నో ఉద్యమాలు చేసిన జెండా అంటది. చంద్రబాబు నాయుడు గారు నేను చెబుతాను, ఇప్పుడు అడుగుతాను చెప్పండి, అసలు ఈ జెండా ఒకటి ఎగిరిద్దా? ఎగరదా? ఒక్కటే సింగిల్ గా పెట్టి ఎగిరిద్దా? ఎగరదు. దాని పక్కన ఎర్ర జెండాను, దాని పక్కన ఇంకొక కలర్ జెండాను, కాంగ్రెస్ జెండా ఉన్ని దుంప దగ్గర చివరి కాంగ్రెస్ జెండా కూడా ఈ జెండా పక్కన కట్టావే. బాగా ఎగరాలని అన్ని పార్టీ జెండాలు కలిపి కుట్టేశాడు సార్. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పచ్చ జెండా పక్కన కాంగ్రెస్ జెండా కూడా పెట్టుకున్నావు ఎగరడం కోసం. ఎర్ర జెండాలు పెట్టావు, భారతీయ జనతా పార్టీ జెండాలు పెట్టావు, బిఎస్పీ జెండాలు పెట్టావు. అసలు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల జెండాలు నీ పక్కన పెట్టావు. చివరికి జనసేన పార్టీ కూడా నీ పక్కన పెట్టుకున్నావు. ఆయన ఇష్టం సార్, ఎన్ని జెండాలను పెట్టుకుంటాడు, మీకేంటి? ఇది ఎగిరిద్ది అంటావు. ఏమి ఎగిరిద్ది? ఆ జెండాలు తీస్తే ఎగరదా? ఎగటం కాదు, పడుకోవడం. ఇక అబ్బా ఈ జెండాల గురించి పక్కన పెట్టండి సార్. ఇంకేం చెప్పారు బాబు గారు? అన్నిటికన్నా మించి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పాడండి. వాళ్ళ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఒక గొప్ప మాట చెప్పాడు. అదేంటో తెలుసా? ఏంటి సార్ అది? బయట నుంచి చూసినప్పుడు సూపర్ 6 చేసేద్దాం అనుకున్నాం. మరి లోపలికి వెళ్ళి చూస్తే సూపర్ 6 చేయలేకపోతున్నాం. బయట నుంచి కిటికీల్లోంచి తలుపు సందుల్లోంచి గోడెక్కి చూస్తే అలాగే అనిపిస్తా సార్. మరి దీన్నేగా రేవు దాటిన తర్వాత తెప్ప తగలేయటం అనేది. అంతేగా దీన్నేగా ఓడ మీద ఉన్నప్పుడు ఓడ మల్లయ్య, ఓడ దిగిన తర్వాత బోడి మల్లయ్య అనేది. నిజమేగా దీన్నేగా అక్కడ తీరిన తర్వాత అదేదో అనేది. మీరు చెప్తుంటే ఈ సామెతలన్నీ బాబు గారి గురించి పుట్టినట్టే అనిపిస్తున్నాయి సార్. ముందే ఉన్నాడు. ఏమన్నారు? అసలు సంపద సృష్టించడం ఏంటో నాకు తెలుసు. మీరు అధికారం ఇవ్వండి, సంపద గుట్లగా సృష్టించి మారేస్తా. ఆయన తలుచుకుంటే సృష్టించడం ఎంత పని సార్, కాకపోతే కూసిన టైం పడుతుంది. అధికారంలోకి వచ్చావు అడుక్కునే బాబు. మరి ఇప్పుడు రాష్ట్రం శ్రీలంక అయిపోదా సార్? నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. మాటికి ఎందుకు అలా ఆశ్చర్యపోతారు సార్? అసలు ఇప్పుడు ఎందుకు ఆశ్చర్యపోయారు చెప్పండి? రాత్రి బాగా నిద్రపోతా అంట, పడుకునే ముందు ప్రజలకు ఏం చేశాను వాళ్ళని ఆలోచిస్తాయంట. మన రేపు పొద్దున్న లేచి ప్రజలకు ఏం చేయాలో అని ఆలోచిస్తా అంట. ఇక నమ్మాలి మనం. ఆయన నిద్రలో కూడా ప్రజల గురించి ఆలోచిస్తారు సార్. అసలు మీరేం ఆలోచిస్తున్నారు చెప్పండి? ఇంకొక విషయం చెప్పాలండి. ఏ మాటకు ఆ మాట. ఏటా మాట? పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా మాట్లాడాడు. ఆయన అంతే సార్, ఎప్పుడూ అద్భుతంగానే మాట్లాడతారు. ఎందుకు ఇప్పుడు ఏం మాట్లాడారు? మన దగ్గర సత్తా లేదు. మన దగ్గర సత్తా లేదంట. మరి ఎవ్వులకు ఉందంట సత్తా? సత్తా ఉంది ఎవరు ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు సత్తాగా. ఆయనకి సత్తా ఉంటే మరి ఈయనేటి చేస్తారంట? ఆయన జీవితంత కాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారంట, ఈయనేమో కింద సేవ చేస్తాడంట. ఓ ఈయన సేవకుడా? మరి ఎన్నాళ్ళు సీఎం 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 అని అరిచిన జన సైనికుల ముఖ చిత్రం ఏంటి సార్? చాలా మంది పాపం పిచ్చోళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి, పవన్ కళ్యాణ్ సీఎం అని అరుస్తుంటారు కదా, మొత్తాన్ని సస్పెండ్ చేస్తారు. జాగ్రత్త అధికారులు పిచ్చిగా. సీఎం అంటే సస్పెండ్ చేస్తారా? ఎందుకు సార్ అలాగా? ఆయనకి కావాల్సింది సీఎం కావాల్సింది చంద్రబాబు నాయుడు. మీరేంటి మధ్యలో పవన్ కళ్యాణ్ సీఎం అంటే ఊరుకునేటువంటి పరిస్థితుల్లో లేడని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. మీరేంటి సార్ పాపం జన సైనికులను అలా బెదరగొడతారు? వాళ్ళు చూసుకుంటారులేండి. కాళ్ళల్లో కట్టెలు పెడితే కళ్ళల్లో కారం కొడతాం అని ప్రతిపక్షాలకు వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. శకునం చెప్పే బల్లి కుర్తులో పడ్డట్టు బీఆర్ఎస్ పై సెటర్ వేశారు. నమస్తే సార్, ఏంటి సార్ విశేషాలు? కాళేశ్వరం ప్రపంచంలో 8వ వింత అన్నాడు. అవును, మరి మీరేమంటారు? ఆయన కాళేశ్వరం అంటాడు, మా వెంకన్ననేమో అది కూలేశ్వరం అంటాడు. కూలేశ్వరమా? వెంకన్న సంగతి పక్కన పెట్టండి, మీరేమంటారు చెప్పండి ముందు. నేనేం చెప్పినా అంటే పని మంత్రులు పనిచేస్తేనంట కుక్కతో దానికి కూలిపోయిందంట. ఏ మాట కామాట సామెతలు అయితే సంపెత్తారు సార్ మీరు. నాయన అది 8వ వింత కాదు, ప్రపంచంలో ఏకైక వింత. అంటే 7 వింతలను మించిన వింత అది. 1,00,000 కోట్లు పెట్టిన కాళేశ్వరం 3 ఏళ్ల కుప్ప కూలిందంటే మిమ్మల్ని ఊరేసిన
పాపం పోదు మీది. ఎందుకు సార్ అంత హార్ష్ గా మాట్లాడతారు? చెప్పేది ఏదో కొంచెం లైట్ గా చెప్పొచ్చు కదా. గోడ మీద ఉండే బల్లి శకనం బలికేదంట, కుర్చీలో పడి సచ్చిందంట. ఓహో, బల్లి సామెత. ఈ సామెత ఎందుకు చెప్తున్నారు సార్? ఇవాళ టిఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి గట్లుంది. ఈ సామెతలు పిట్ట కథలు కాదు కానీ అసలు విషయంలోకి వచ్చేయండి. 3,10,00,000 మందికి ప్రతి వాడికి 6 కిలోలు సన్న బియ్యం ఇస్తాము. ఇది ఓకే సార్. అసలు రుణమాఫీ ఎంత మందికి ఇచ్చారు అది ముందు చెప్పాలంటున్నారు సార్ బీఆర్ఎస్ నాయకులు. 20,617 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ మొదటి 10 నెలల్లోనే మేం చేసినాం. కేసీఆర్ కూడా చేశారంట కదా, ఆయన కంటే ఎక్కువ చేశారంట మీరు. 10 ఏళ్లలో చంద్రశేఖరరావు పండ్లకి ఇచ్చుకుంటా 16,000 కోట్లు చేసి. నాకు నీకు పోలికేంది? నందికి పందికున్నంత తేడా ఉంది. సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేదో చిట్టి ఇస్తున్నారు, దాని సంగతి చూడండి ముందు. ఎన్ని చెప్పినా ఉత్తమన్న చిట్టి అందిస్తూనే ఉన్నాడు. ఏముంది సార్ ఆ చిట్టిలో? ఏమడిగారు ఆయన? అగ్రికల్చర్ కాలేజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఇస్తారా మరి? వారు అడిగినాక కాదనేదే ఉంది. ఇచ్చేయండి. ఇంకా ఇంకో చిట్టి అందిస్తున్నారు. ఆయన ఏం రాసుకొచ్చారు సార్ చిట్టిలో? సార్ అదేదో ఇంకో చిట్టి వచ్చింది, చూడండి. అన్ని చూస్తా. ఇంకేంటి సార్ విషయాలు? ఇవాళ వాళ్ళు ఎట్లన్నా చేసి కాళ్ళలో కట్టబెట్టి కింద పడేయాలని చూస్తారు. ఎవరు? ప్రతిపక్ష నాయకులా? అయ్యో, మరి ఆ కట్టెల నుంచి ఎలా తప్పించుకుంటారు సార్ మీరు? టిఆర్ఎస్ ఇంగోడు మన కాళ్ళలో కట్టె పెట్టాలనుకుంటే వాళ్ళ కళ్ళలో కారం కొట్టడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు. నాకు నమ్మకం ఉంది. కాళ్ళల్లో కట్టెలు, కళ్ళల్లో కారం. బాగుంది సార్ రాజకీయం. దమ్ముంటే గన్మానం లేకుండా నేను చెప్పిన ఊరికి సింగిల్ గా రా అని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు హరీష్ రావు గారు. ఆయన నిజంగా హామీలు అమలు చేస్తుంటే పూలు పడతాయి, లేదంటే రాళ్ళు పడతాయి అని అన్నారు. నమస్కారం సార్. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేసిండమ్మా? ఏమి చేయలేదా? తులం బంగారం ఇస్తా, ప్రతి మహిళకు 2,500 ఇస్తా, స్కూటీలు ఇస్తా, ఏదన్నా ఒక్కటన్ని ఇచ్చిండా? ఖజానాలో ఏమి లేదంటున్నారు సీఎం గారు. కొన్ని ఇచ్చిండమ్మా, కొన్ని పనులు మాయ చేసిండు. చేశారా? అమ్మయ్యా, ఇప్పటికన్నా కొన్ని పనులు చేశారని ఒప్పుకుంటున్నారు మీరు. చేసిండు కొన్ని. ఏం చేసిండంటే ఏం చేశారు సార్? బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు. పెట్టలేదా? కేసీఆర్ కిట్టు బంద్ పెట్టిండు. ఇంకా అన్ని బంద్ పెట్టాడు తప్ప కొత్తగా ఇచ్చింది ఏమున్నది? ఇస్తున్నామని చెప్తున్నారు కదా సార్. ముఖ్యమంత్రి మాట్లాడితే మాట మీద ఉండాలి. మరి మాట మీద లేరా ముఖ్యమంత్రి? ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏముంటాయమ్మా? ఎట్లా ఉంటది? తిట్లు తప్ప ఏమైనా ఉంటాయా? ఏమని తిడతారు సార్ సీఎం గారు? పేగులు ఉడవికి మెడలేసుకుంటా, కండ్ల గుడ్లు ఉడవిక్తా, గోటీలాడతా, సీర్తా, సంపుతా, ఇవి తప్ప ఎవడన్నా ముఖ్యమంత్రి ఓ పనికొచ్చే మాట మాట్లాడినా? అందరూ అలాగే తిట్టుకుంటున్నారు సార్. ఇప్పుడు తిట్లు కామన్ అయిపోయి ఆ తిట్టు ఇనలేక జనాల చెవుల్లోంచి రక్తాలు కాస్తున్నాయి. అయినా మీలో పద్ధతిగా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉన్నారు సార్ ఇప్పుడు? ఒకసారన్నా రా ఏదైనా ఊర్లకు. ఎవరు సీఎం? ఆయన ఎందుకు రావాలి సార్ ఇప్పుడు? రుణమాఫీ అయిపోయింది అన్నాడు. అయిపోయింది అమ్మాయి అందరికి. సీఎం గారు చెప్తున్నారు కదా రుణమాఫీ అయిపోయిందని. దమ్ముంటే గన్మెన్లు లేకుండా, పోలీసు వాళ్ళు లేకుండా మా బోయిన్కుంటా తండకు రా, రుణమాఫీ అయిందా లేదా మా వాళ్ళు చెప్తారు. అమ్మో, ఏదో పెద్ద ప్లాన్ వేసారు. కేసీఆర్ ఉన్నప్పుడు 3 పువ్వులు 6 కాయలు లాగా ఉండే. మరి ఇప్పుడు ఎలా ఉంది సార్ సిచ్యువేషన్? ఇప్పుడు అప్పు కూడా దొరుకుతుంది. ఎవరైనా అప్పు అడుగుతే అదే పోతున్నాడు, మళ్ళీ కనబడతలేదు. మీరు రేవంత్ రెడ్డి గారి మీద సెటైర్లు వేస్తున్నారు కాబట్టి ఆయన మీ మీద పంచులు వేస్తున్నారు. ఇద్దరికిద్దరు సరిపోయారు సార్. రేవంత్ రెడ్డి ఒరుడు ఎక్కువ, పని తక్కువ. ఆయన పని ఆయన చేసుకోనివ్వండి, మీ పని మీరు చేయండి ముందు. 40 పైసలు ఇచ్చేవాడిని వదిలేసి 10 పైసలు ఇచ్చేవాడు డప్పు కొట్టుకుంటున్నాడు అని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు. మర్యాదగా మా మోడీ గారు ఫోటోలు పెట్టకపోతే మామూలుగా ఉండదు, కబడ్డార్ అని సీఎం గారికి వార్నింగ్ ఇచ్చారు. అసలు ఆ ఫోటోలు కూడా వెంటనే చూద్దాం. నమస్తే సార్. వాళ్ళ సన్న బియ్యం ఇస్తామంటున్నారు. అవును సార్, ఇందాక సీఎం గారు కూడా చెప్పారు. ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఏంటి సన్న బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదా? మీకు ఇచ్చే ఒక్కొక్క కిలో బియ్యానికి 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది సార్? రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పేరుతో కేవలం 10 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతున్నది. మరి ఏంటంటారు ఇప్పుడు? 40 రూపాయలు ఇచ్చాడు గొప్పోడా, 10 రూపాయలు ఇచ్చాడు గొప్పోడా? తల్లి బిడ్డ న్యాయం ప్రకారం 40 రూపాయలు ఇచ్చేవాడు గొప్పడు. 40 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఫోటో పెట్టుకుంటారా? 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఫోటో పెట్టుకుంటారా? 40 రూపాయలు ఇచ్చేవాళ్ళు పెద్ద ఫోటో పెట్టుకుంటారు, 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఏదో చిన్న ఫోటో పెట్టుకుంటారు. నరేంద్ర మోడీ గారి ఫోటో కంపల్సరీ పెట్టాలి. ఓహో, అయితే ఇప్పుడు ఇది ఫోటోల కోసం కొట్లాట అన్నమాట. ఫోటోల కోసం కాదు కొట్టాడా? మరేటి? అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఏమని డిమాండ్ చేస్తున్నారు? నరేంద్ర మోడీ గారి ఫోటో కంపల్సరీ పెట్టాలి. పెట్టకపోతే ఏడు చేసేస్తారు. పెట్టకుంటే మీకే ఇబ్బందులు. వామో, చూస్తుంటే ఫోటోల కోసం చాలా పెద్ద కూడా పెట్టిట్టుంది. 40 రూపాయలు ఖర్చు పెట్టే మోడీ గారి ఫోటో పెడతారా పెట్టారా? అర్రే, పెద్ద సమస్య వచ్చిందిగా ఇప్పుడు. కేవలం తూతూ మంత్రంగా 10 రూపాయలు ఖర్చు పెట్టి
మీ ఫోటో పెట్టుకుంటే మాత్రం ప్రజలు తిరిగి పడతారు. ఫోటోల కోసం తిరగబడిపోతారా? ఈ ఫోటోల సంగతి పక్కన పెట్టి ఇంకేమైనా చెప్పండి. అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబాన్ని లోపడేసి తొక్కాలి అంటున్నా, లోపల పంపాలి అని నేను అంటున్నా. ఊరు మంగళ మీద పడ్డట్టు మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ మీద పడ్డారా? అంటే రేవంత్ రెడ్డి అడిగారు కేసీఆర్ కుటుంబాన్ని ఏం చేయడం అన్నట్టుగా. ఎందుకు చెయ్యరు? ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకటే. వాళ్ళిద్దరు ఒకటి ఎలా అవుతారు సార్? రోజు బూతులు తిట్టుకుంటున్నారు, చూడట్లేదా మీరు? ఏమయ్యాల ఫోటో కేసు ఏమైంది? ఆ కేసు నడుస్తుందిగా, ఉన్నోళ్ళందరూ బెయిల్ తీసుకున్నారు. ఇంకెవరన్నా ఉన్నారా? ఇక ముగిలింది ఒక్కరెవరు, ప్రభాకర్ మిగిలింది. ఇది వచ్చిన బెయిల్ పిటిషన్ అన్ని చూపట్టి ఆయన కూడా బెయిల్ చేసుకుంటాడు. అయిపోయా కేల్ కథ దుకాన్ బంద్. సరే గానీ మీరు ఆ ఫోటోల కోసం గట్రా తిరుగుబాట్లు అవి చేయకండి సార్, అసలు ఎండలు మండిపోతున్నాయి. ఇంక మరి మన బ్రేకింగ్ న్యూస్ తిరకాసని ఏడు తీసుకొచ్చాడో చూసేద్దాం. తిరకాసనియా, ఓ తిరకాసనియా, ఏడు నడుస్తుంది, ఏటి విషయం ఏటనియా? డాన్సింగ్ ఏటే, వైఆర్ ఏటే, స్టెప్పులు ఏంటి? ఇప్పుడు ఈ పాట ఇంటర్నెట్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది జోగన్న. జనాలు ఫుల్ గా ఎంజాయ్ చేస్తా ఉన్నారు, రీల్స్ కూడా బాగా చేసేసుకుంటున్నారు. ముందు డాన్స్ ఆపి నీ దగ్గర న్యూస్ ఏంటో చెప్పు. ముందు న్యూస్ ఏముంటదనా? ఏమీ లేదా? అంటే రాష్ట్రంలో సమస్యలు ఏమీ లేవా? ఇంకెక్కడి సమస్యలన్నా? ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ అమలు చేసి పారేశారు కదా. ఇప్పుడు జనాలందరూ హ్యాపీగా ఉండరు. ముందు ఈ డాన్సింగ్ ఆపి అసలు విషయం చెప్పు. అడుగు జోగన్న, ఏం కావాలో చెప్తా. ఇందాక ఏంటో చెప్తున్నావు? అదే జోగన్న, కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది, చెప్పింది చేసి చూపించింది. అవునా? ఎలా? ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేసింది కదా, ఇంకేముంది చేయడానికి? నిజం? ఎప్పుడు? అట్లా ఆశ్చర్యపోతావేందనా? నేను చెప్పేది నిజంగా నిజం. అంటే ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నారా? తెలీదా నీకా? తెలీదు. ఇంత అమాయకంగా ఉంటే ఎట్ట బతుకుతానా? ఉచిత బస్సు స్కీమ్ ఎప్పటి నుంచో అమలు చేస్తున్నారు కదా. ఎంత చక్కగా ఆడవాళ్ళందరూ తీర్థయాత్రలకు కూడా వెళ్ళి వస్తున్నారు. మా ఆవిడ మొన్న మా కాలనీ వాళ్ళందరితో కలిసి తిరుపతికి ఫ్రీగా పోయిచ్చిందనా. నిజం? మరి ఆ తల్లికి వందనం? తల్లికి వందనం, తండ్రికి వందనం, తాతకి అప్పడం, అన్ని నెల టెన్షన్ గా ఇచ్చేస్తున్నారనా. ఊరమ్మో, అన్ని ఇచ్చేస్తున్నారా? మరి నిరుద్యోగ వృత్తి అది కూడా ఇస్తున్నారు కదా. మా బామ్మర్ది కొడుకు డిగ్రీ జాబ్ కోసం ట్రై చేస్తా ఉన్నాడు. మొన్న ఒక రోజు వాడిని పిలిచి 4,000 జేబులో పెట్టి పంపించారు. తెలుసా నీకా? అదేంటి, నిరుద్యోగ వృత్తి 3,000 కదా? రాను పోను ఖర్చులకి ఇంకో 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారంట. అబ్బబ్బబ్బబ్బా, అది సరే. ఆ రైతు భరోసా కూడా అమలు చేస్తున్నారా? అన్ని పథకాలు ఇచ్చినప్పుడు అది ఇవ్వకుండా ఎట్టుంటారన్నా? నువ్వు భలే ప్రశ్నలు వేస్తావా? మరి ఆ మహిళలకు నెలకు 1,500? బాబు గారు మాట అంటే మాట జోగన్నా, అది కూడా ఇచ్చేసారా? మరి యువతకి ఆ 20 లక్షల ఉద్యోగాలు అది ఇచ్చారా, ఇది ఇచ్చారా? నువ్వు అడగడం నేను చెప్పడం, నువ్వు అడగడం నేను చెప్పడం, ఇదంతా ఎందుకన్నా? ఒక్క మాటలో చెప్తా ఉండ. ఈయన ఎన్నికలకు ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారు. ఇంకా చేయాల్సిన పెండింగ్ లో ఏమి లేవు. నాకు అర్థమైపోయినది, నువ్వు ఏప్రిల్ పూల్ చేస్తున్నావు కదా నన్ను. నేను చెప్పేది అక్షరాలా నిజం. అసలు ఎన్ని కాదు కానీ హామీలు అమలు చేసావని ఎవరు చెప్పారు నీకు? నువ్వు భలే ఉన్నావన్నా. ఎవరో చెప్తే నేను ఎందుకు నమ్ముతాను? మన మంత్రి లోకేష్ గారు ఉన్నారు కదా, ఆయన చెప్పారు. కావాలంటే అది ఇను ఒకసారి. అధికారంలోకి వచ్చిన మొదటి 10 నెలల్లో 117 హామీలు పూర్తి స్థాయిలో ఈ రోజు మనం అమలు చేసుకున్నాం. విన్నావు కదా జోగన్న? సరిపోయారు ఇద్దరు. విన్నాను, బాగా విన్నాను. ఇప్పటికైనా అర్థమైందా నీకా? ఇచ్చిన హామీలకి ఇంకో 111 హామీలు యాడ్ చేసేసి మొత్తం 117 హామీలు కేవలం 10 నెలల్లోనే అమలు చేశారంటే ఇంక కొన్ని రోజుల్లో కనీసం 2-3 వేల హామీలైనా అమలు చేస్తారనిపిస్తుందని అన్నాక నీకేమనిపిస్తుంది? ఏందన్నా కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అట్ట అయిపోయావేందే? అన్నా ఉన్నాడా పోయినాడా ఈయన? విన్నారా? 10 నెలల్లోనూ 117 హామీలు అమలు చేస్తారంట. మీరు కూడా స్టెప్లు వేయండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి పొలిటికల్ పంచాయతీ. మరిన్ని జామ్ జటకలతో మరో ఎపిసోడ్లో కలిసేసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.